చెన్నైలో దారుణమైన వర్షాల వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంత ఇబ్బందులకు గురయ్యారన్నది అండ్ మనం న్యూస్లో అన్ని చోట్ల చూస్తున్నాం. సో మేమందరం కొంతమంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్స్ అందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మన మద్రాస్ కోసం అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. అండ్ ఇది అంటే మాకు కొంత రీచ్ ఉంది కాబట్టి యాక్టర్స్గా మాకు కొంచెం సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లు, ఫేస్బుక్లు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాం. బట్ ఐ థింక్ మాకెంత బాధ్యత ఉందో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది తమిళనాడులో, చెన్నైలో ఎక్కడో జరిగిన ఒక ప్రాబ్లమా ఇవన్నీ పక్కన పెడితే ఒక సాటి మనిషిగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన అందరం వాళ్ళ కోసం ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇక్కడ మేము సాధ్యమైనంత వరకు వాట్ ఎవర్ డొనేషన్స్ ఇప్పుడు దాకా వచ్చినాయని కూడా మేము ఆల్రెడీ ట్విట్టర్లో మెన్షన్ చేసాం. రామానాయుడు స్టూడియోస్ తీసుకొచ్చి ఎవరైనా సరే ఏమైనా డొనేట్ చేయొచ్చు. అవి ఇక్కడి నుంచి ట్రక్కుల్లో బయలుదేరుతున్నాయి. ఈరోజు యాక్చువల్లీ సాయంత్రం మాల్స్కి వెళ్ళి మేము పర్సనల్గా అందరి దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల అన్ని ప్లేసులకి అందరు యాక్టర్స్ వెళ్ళలేకపోయారు. సో ఇమీడియట్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏ డొనేషన్ అయినా సరే, అంటే అది ఒక వాటర్ బాటిల్ అవ్వచ్చు, లేదంటే 2 దుప్పట్లు అవ్వచ్చు, ఏదైనా సరే మేము ఎంత ఇస్తున్నాం లేదంటే ఇంత ఇవ్వాలి ఒక లిమిటెడ్ నంబర్ ఏం లేదు. సో ఒక్క సింగిల్ వాటర్ బాటిల్ పంపించినా ఇక్కడి నుంచి బయలుదేరే ట్రక్లో ఎక్కుతుంది. అండ్ ప్రతిదీ కూడా అవసరంలో ఉన్న ఎవరో ఒక వ్యక్తికి చేరుతుంది. ఎవరో ఒకరు దానివల్ల బెనిఫిట్ అవుతారు తప్పకుండా. సో మీ వంతు మీరు ఏదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, అదొక చిన్న ఆయింట్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక మెడిసిన్స్ అవ్వచ్చు, ఒక తలనొప్పి ట్యాబ్లెట్ అవ్వచ్చు, ప్రతి మనిషి ఎంత పంపించగలిగితే అంత పంపించండి. ఆల్రెడీ ట్విట్టర్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన అకౌంట్ నెంబర్లు ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేసాం. దానికైనా మీరు పంపించవచ్చు ఫండ్స్. అదర్వైజ్ మీరు రామానాయుడు స్టూడియో, ఫిల్మ్ నగర్లో ఉన్న రామానాయుడు స్టూడియోలో మీరు కనుక డ్రాప్ చేస్తే ప్రతిరోజు ఇక్కడి నుంచి ఒక ట్రక్ బయలుదేరుతుంది. అంటే ఇక్కడికి వచ్చిన సప్లైస్, డొనేషన్స్, వాట్ ఎవర్ ఒక బండి నిండిందంటే ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. సో ఏ టైంలో అయినా, ఏ రోజైనా సరే మీరు ఇక్కడికి వచ్చి మీ వంతు మీకు తోచినంత మీరు ఇస్తే మనం, అంటే ఒక తోటి మనిషిగా మన పక్క రాష్ట్రంలో ఉన్న మన తమ్ముళ్ళకి, మన చెల్లెలకి, వీళ్ళందరికీ ఒక కష్టం వచ్చింది, వాళ్ళందరికీ మనం నిలబడ్డామని భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం. పొలిటీషియన్స్ అందరూ మనం విడదీసి ఉండొచ్చు, బట్ నేచర్ కలిపింది. ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుందాం అండ్ వాళ్ళందరి కోసం మనం నిలబడదాం. అండ్ ఫ్యూచర్కి, నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం. సో ఐ జస్ట్ విష్ అండ్ హోప్ మీరందరూ మీ వంతు ఎంతంటే అంత డెఫినెట్గా ఇచ్చి చేసిన తర్వాత చాలా సంతృప్తిగా, చాలా సాటిస్ఫాక్షన్తో నిద్రపోతారు. అండ్ ఐ జస్ట్ టీం అందరి తరఫు నుంచి అందరం మేము చేయగలిగింది మేము చేస్తూనే ఉంటాం. ఇది 1 రోజు 2 రోజుల్లో పని కాదు. ఇప్పటికేదో ఫుడ్ సప్లైస్ ఇవన్నీ వెళ్తున్నాయి, కానీ ఇంకొన్ని రోజులు, అంటే కనీసం నెలలు పట్టచ్చు మళ్ళీ పరిస్థితి నార్మల్ రావడానికి. సో మేము చేస్తూనే ఉంటాం. అలాగే మీరు కూడా ఎప్పటికప్పుడు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. మా అన్నయ్యే. రైల్వే డిపార్ట్మెంట్ నాకు సూపర్ ఫిగర్తో పెళ్లి చూపులు అరేంజ్ చేసింది.